కదలకపోతే నొయ్యదు. ఇక ఫోటో 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 ఫోన్ చూడు ఫోన్ చూడు ఫోన్ చూడు. ఒక పిల్లగాడేనా అలాగే మున్సిపల్ కమిషన్ మీద రాయరు. జగిత్యాల జిల్లా వ్యాప్తంగా దాదాపుగా కుక్కల విడత చాలా ఘోరంగా నడుస్తుంది. ప్రతి వాడకట్లో జిల్లాలో ఎక్కడ చూసినా కుక్కలనే ఆల్రెడీ బాగా నడుస్తుంది. ఈ కుక్కల నియంత్రణ కొరకు ప్రభుత్వం ఎన్ని చర్యలు చేసుకున్నా అధికార యంత్రాంగం విప్లవం అవడం వల్ల ఈరోజు కుక్కలు అనే వాడకట్లో ఎక్కడో ఉండే కుక్కలు ఇలా కలెక్టర్ ఆఫీసులలో వచ్చి కలెక్టర్ కార్యాలయం కూడా చేరుకుంటుందంటే ఇది చాలా బాధాకరం. దీని మీద కఠినంగా చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉంది. యానిమల్ సెంటర్ ఉన్నా కానీ వాళ్ళ సెంటర్లో తీసుకొని ఉంచాల్సిన అవసరం ఉంది. ఈ అధికార యంత్రాంగం ఎంత డబ్బులు ఖర్చు పెట్టినా వీళ్ళు ప్రభుత్వం ఈ అధికార యంత్రాంగం విఫలం అవడం వల్ల ఈ కుక్కలు అనేది కాటేస్తున్నాయి. కాబట్టి వీళ్ళను ఏవైతే బారి ఉన్న కుక్కలకు హాస్పిటల్ ట్రీట్మెంట్ చేయించాలి. వాళ్ళకి అడ్మిషన్ సెంటర్ చేయాలి. ల్యాండ్ ఉంది కాబట్టి ల్యాండ్ రీఓపెన్ చేయించి అసలు దీనికి అయ్యే ఖర్చులు ఎక్కడ వీళ్ళు పెడుతున్నారు. ఇక్కడ ఇప్పుడు జగిత్యాల జిల్లాలో వాడకట్టులో ఇళ్లలో మళ్ళీ కలెక్టర్ ఆఫీస్ కూడా వస్తుందండి. నేను చూశాను ఒక వీడియోలో కలెక్టర్ ఆఫీస్లో కూడా వస్తుంది. అంటే కలెక్టర్ కార్యాలయం కుక్కలు వస్తున్నాయి అంటే ఈ అధికారి యంత్రాంగం ఎంత విఫలమైంది అనేది ఇప్పుడు కళ్ళ కట్టట్టు కనబడుతుంది. కలెక్టర్ జవాన్కి జవాబు కూడా చెప్పాల్సిన అవసరం ఉంది. మున్సిపాలిటీ శాఖ విఫలమైంది. వాస్తవానికి మున్సిపాలిటీ శాఖ ఉన్న కొంతమంది అధికారులు దీనిపై నిర్లక్ష్యం చేస్తూ ఈ యొక్క కుక్కల బేతనం పెంచడానికి కారణకులు అవుతుంది. కాబట్టి జిల్లా కలెక్టర్ గారు దీని మీద చర్య తీసుకొని అధికార యంత్రాంగానిపై చర్యలు తీసుకో ఫస్ట్. ఎందుకంటే వాళ్ళ గురించి ఒక శాఖ ఉంది. ఆ శాఖలో ఉన్న అధికారులు పనిచేయకపోవడం వల్ల ఈ కుక్కల వ్యాధి ఎక్కువ అవుతుంది. కాబట్టి ఇప్పుడు మా పోలీస్ స్టేషన్లో కూడా చూసింది. పోలీస్ స్టేషన్ నేనే పోతుంటే కుక్కలు అరుస్తున్నాయి. ఈ విధంగా పోలీస్ స్టేషన్లో కలెక్టర్ ఆఫీసులలో ఎండిఓ ఆఫీస్లో తహసీల్ ఆఫీస్లో ఆర్డీఓ ఆఫీస్లో కూడా కుక్కలు అరుస్తున్నాయి. కాబట్టి ఇప్పుడు జిల్లా యంత్రాంగం దృష్టి పెట్టి దీని మీద కఠిన చర్యలు తీసుకోవాలి. వాళ్ళకు ఒక సెంటర్లో యానిమల్ సెంటర్ వాళ్ళకి సేకరించి వాళ్ళకి ఒక కేటాయించి అక్కడ ఒక అధికార యంత్రాంగాన్ని రీఓపెన్ చేసి అధికారాన్ని పెట్టి వాళ్ళపైన పరిరక్షణ చూపించాలి.